హాయ్ అండి. ఈ వీడియోలో తక్కువ క్లాత్‌తో బ్లౌజ్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దామండి. దాని గురించి 2 ఫోల్డింగ్స్ అనేవి వేసుకున్నాను. ఓపెన్స్ అనేవి అటువైపు ఉండేలాగా, క్లోజింగ్ నా వైపు ఉండేలాగా చూసుకున్నాను. తర్వాత ఎడ్జెస్ ఉంటాయి కదండీ, ఎక్స్ట్రా ఉన్నస్ అన్నీ కూడాను సమానంగా వచ్చేలాగా ఒక లైన్ అనేది డ్రా చేసుకుని ఎక్స్ట్రాస్ అన్నీ కూడా ఈ విధంగా కట్ చేసేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత చివరన 1/2 ఇంచ్ మార్జిన్తో ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఖర్చు గురించి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత బ్లౌజ్ అనేది తీసుకుని నడుం భాగాన్ని చివరి వరకు కొలవాలండి. దానికోసం కాజా పట్టీ అనేది ఈ విధంగా వెనక్కి ఫోల్డ్ చేసి నడుం భాగాన్ని చివరి వరకు కొలవండి. నాకు 31.5 ఇంచులు వచ్చిందండి. 31.5 ఇంచుల్లోని 4వ భాగం అనేది తీసుకోవాలి. దాని గురించి ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ అనేవి వేయాలి. ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ అనేవి వేసాను. నాకు 7.35 ఇంచులు వచ్చిందండి. 7.35 ఇంచులకి ఒక మార్క్ అనేది చేసుకుని ఒక 1 ఇంచ్ ఏమో డాట్స్ గురించి మార్క్ చేసుకున్నాను. 2 ఇంచులేమో ఖర్చు గురించి మార్క్ చేసుకున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ అనేది మార్క్ చేసుకుందామండి నడుము లూజ్ ఆధారంగా. ఇప్పుడు చిన్న సైజ్ బ్లౌజ్ అయితే కనుక 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. అదే పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే కనుక 1.25 ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి. నడుము లూజు 7.35 ఇంచులు వచ్చింది కదండి, దానికి 1.25 ఇంచ్ అనేది యాడ్ చేసుకుని నేను 9 ఇంచులకి అనేది ఒక మార్క్ అనేది చేసుకుంటున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత 2 ఇంచులేమో ఖర్చు గురించి మార్క్ చేసుకోవాలి. ఖర్చు మన చాయిస్ అండి, 1.5 ఇంచులకు కూడా మార్క్ చేసుకోవచ్చు. తర్వాత షోల్డర్ అనేది ఈ విధంగా పట్టుకుని డాట్స్ ఉంటాయి కదండి, డాట్స్ దగ్గరికి బ్లౌజ్ని ఇలా లాగినట్టుగాను కొంచెం కొలవాలి. నాకు 14.5 ఇంచులు వచ్చిందండి. 14.5 ఇంచులకు ఒక మార్క్ చేసుకుని ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో పైకి ఒక మార్క్ అనేది చేసుకుంటున్నానండి పైన ఖర్చు గురించి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. తర్వాత ఆర్మోల్ గురించి 6 ఇంచెస్కి అనేది మార్క్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా 6 ఇంచెస్ మార్క్ చేసుకున్న తర్వాత ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకుని నెక్ గురించి షోల్డర్ గురించి 5.5 ఇంచెస్ అనేది నేను మార్క్ చేసుకుంటున్నాను. 2.5 ఇంచెస్ ఏమో నెక్ విడ్త్ గురించి, షోల్డర్ ఏమో 3 ఇంచెస్ అండి. అదే చిన్న సైజ్ బ్లౌజ్ అయితే కనుక 2 ఇంచెస్ తీసుకున్నా సరిపోతుంది. 30 దాటుంది కాబట్టి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అండి, అందుకే 2.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. అదేవిధంగా కింద కూడా 5.5 ఇంచెస్కి అనేది మార్క్ చేసుకోవాలి. ఈ 2 డాట్స్ని కలుపుతూ ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత చంక దగ్గర రౌండ్ అనేది డ్రా చేసుకోవాలండి. దాని గురించి 1.5 ఇంచులని నేను మార్క్ చేసుకున్నాను. అదే చిన్న సైజ్ బ్లౌజ్ అయితే 1.25 ఇంచుకి మార్క్ చేసుకోవాలి. పెద్ద సైజ్ బ్లౌజ్కి అయితే 1.5 ఇంచులకి అనేది మార్క్ చేసుకుని ఈ విధంగా డ్రా చేసుకోండి రౌండ్ షేప్ వచ్చేలాగా. ఇప్పుడు నడుము పొడవు అనేది కొలుచుకుందామండి. దాని గురించి బ్లౌజ్ ఎడ్జెస్ ఉంటాయి కదా, అవి రెండు కూడా ఈ విధంగా పట్టుకున్నారంటే కనుక మనకి నడుము పొడవు అనేది వచ్చేస్తుంది. 1/2 ఇంచ్ మార్జిన్తో ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా, దాని మీద పెట్టి బ్లౌజ్ పొడవు అనేది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఒక మార్క్ చేసుకుని 1/2 ఇంచ్ మార్జిన్తో పైకి కూడా ఒక మార్క్ చేసుకోవాలి. కిందను కూడా ఒక 2.5 ఇంచెస్తో ఒక మార్క్ అనేది చేసుకున్నానండి. ఈ డాట్స్ని కలుపుతూ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకుంటున్నానండి. అదే స్క్వేర్ నెక్ అయితే కనుక ఎలా ఉందో అలా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఖర్చు కోసం 2 ఇంచెస్ అనేది మార్క్ చేసుకున్నాను కదండి, ఆ డాట్స్ని కలుపుతూ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత పైన ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మనకి హ్యాండ్ లూజ్ అనేది సరిపోయిందో లేదో కొలుచుకోవాలండి. దాని గురించి ఆదికిచ్చిన బ్లౌజ్ అనేది తీసుకుని ఈ విధంగా జాయిన్ చేసిన దగ్గర ఉంటుంది కదండి, అక్కడ కొలుచుకోవాలి. 8.5 ఇంచులు వచ్చింది. 1/2 ఇంచ్ మార్జిన్తో డ్రా చేసుకున్నాం కదా, అక్కడి నుంచి టేప్ని ఈ విధంగా పెట్టుకుని కొలవండి. 8.5 ఇంచులు కరెక్ట్గా సరిపోయింది. 2 ఇంచెస్ ఏమో ఖర్చు గురించి. ఇప్పుడు నెక్ పొడవు వెడల్పు రెండు సరిపోయిన లేదో కొలుచుకోవడానికి ఈ విధంగా బ్లౌజ్ అనేది సమానంగా పెట్టుకుని ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో కొంచెం ఖర్చు అనేది వదిలేస్తూ బ్లౌజ్ని ఈ విధంగా పెట్టుకుని కొలవండి. పొడవు వెడల్పు కూడా కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు ఈ బ్లౌజ్ని కట్ చేసేసుకుందాం. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందామండి. దాని గురించి ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ అనేవి వేయాలి. 4 ఫోల్డింగ్స్ వేసిన తర్వాత ఎడ్జెస్ అనేవి ఎక్స్ట్రా ఉంటాయి కదండి, ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా ఒక లైన్ అనేది డ్రా చేసుకుని కట్ చేసేసుకుందాం. ఈ విధంగా కట్ చేసేసిన తర్వాత ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను ఖర్చు కోసం.
తర్వాత హ్యాండ్ పొడవు అనేది ఈ విధంగా కొలుచుకోవాలండి. షోల్డర్స్ ఉంటాయి కదా, షోల్డర్స్ దగ్గర పట్టుకోవాలి. పట్టుకుని మనకి ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకున్నాను. ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఇది చిన్న సైజ్ బ్లౌజ్ అయితే కనుక 2.5 ఇంచెస్ తీసుకోవాలి. అదే పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 3 ఇంచెస్ తీసుకోవాలి. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 3 ఇంచెస్ అనేది మార్క్ చేసుకున్నానండి. తర్వాత 1.5 ఇంచ్కి ఒక మార్క్ చేసుకుని ఇక్కడి నుంచి మనం 3 ఇంచెస్ తీసుకున్నాం కదా, అక్కడికి ఈ విధంగా డౌన్ చేసుకుంటూ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. దీన్ని కట్ చేసేసుకుందామండి. ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత సెంటర్లో ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలి. మనం జాయింట్ చేసుకున్నప్పుడు ఈజీగా తెలుస్తుంది. ఇప్పుడు చంక లూజ్ అనేది కొలుచుకోవాలండి. నాకు చంక లూజ్ అనేది 1/4 ఇంచులు వచ్చింది కదా, ఈ విధంగా టేప్ని పెట్టుకుని అక్కడికి ఒక మార్క్ అనేది చేసుకుంటున్నాను. ఇప్పుడు హ్యాండ్ లూజ్ అనేది కొలుచుకోవాలి. బ్లౌజ్ని ఈ విధంగా పెట్టి మనకి కుట్టు అనేది ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు ఒక మార్క్ చేసుకున్నాను. ఈ 2 డాట్స్ని కలుపుతూ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. తర్వాత నాకు 2 ఇంచెస్ తీసుకున్నాను కదా, మార్జిన్ అనేది కింద సరిపోయిందండి. పైన మాత్రం ఒక చిన్న క్లాత్ అనేది పడుతుంది. ఇది 4 ఫోల్డింగ్స్ ఉంది కదా, 2 ఫోల్డింగ్స్ లాగా ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి లోత్ అనేది తీసుకోవాలి. 1/2 ఇంచ్ మార్జిన్తో ఈ విధంగా లోత్ అనేది తీసుకోవాలండి. తీసుకున్న వైపున ఒక టక్స్ అనేది ఇచ్చుకోండి. ఏ వైపున లోతు తీసుకున్నామో కొంచెం ఈజీగా తెలుస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడానికి 2 ఫోల్డింగ్స్ అనేవి వేసాను, ఓపెన్స్ నా వైపు ఉండేలాగా. అయితే ఇటువైపున వేస్తుంటే ఎక్కువ క్లాత్ అనేది అటాచ్మెంట్ చేయాల్సి వస్తుంది. మనం క్రాస్ కటింగ్ కదండి చేసేది, ఎటువైపున వేసినా క్లాత్ అనేది సాగుతుందో లేదో చూసుకుని వేసుకోవాలి. ఇప్పుడు సేమ్ యాస్టిస్ బ్యాక్ పార్ట్ అనేది ఏ విధంగా ఉందో అలా కట్ చేసేసుకోండి. బ్యాక్ పార్ట్ అనేది తీసేసుకుందామండి. ఇప్పుడు 2 ఇంచెస్ మార్జిన్తో పైకి ఒక లైన్ అనేది డ్రా చేసుకుని కిందకి 1/2 ఇంచ్ మార్జిన్తో ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. దాని గురించి నేను డాట్స్ అనేవి పెట్టుకున్నాను. పెట్టుకుని ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోండి. ఈ విధంగా డ్రా చేసిన తర్వాత ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 4 ఇంచెస్కి నేను ఒక మార్కింగ్ అనేది చేసుకున్నాను. అదే చిన్న సైజ్ బ్లౌజ్ అయితే కనుక 3.5 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి ఆదికిచ్చిన బ్లౌజ్ ఉంటుంది కదండి, ఆ డాట్ అనేది ఎంత వెడల్పుతో ఉందో చూసుకోవాలి. 1.5 ఇంచులు ఉందండి. 1.5 ఇంచులకి ఒక మార్క్ అనేది చేసుకోవాలి 2 సైడ్లు కూడా. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత చంక దగ్గర లోతు తీసుకోవడానికి చంక దగ్గర డాట్ గురించి ఒక లైన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోండి. హాఫ్ ఇంచ్ మార్జిన్తో ఒక డాట్ అనేది మార్క్ చేయండి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ అనేది చూసుకోవాలండి. కోసం 5.5 ఇంచెస్కి అనేది మార్క్ చేసుకుని ఇటువైపున 2.5 ఇంచులకి అనేది మార్క్ చేసుకున్నాను. మనం తీసుకున్నది 2.5 ఇంచులు అయితే 1/2 ఇంచు తగ్గించుకోవడం వల్ల భుజాలు అనేవి జారవండి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఎదర రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. హుక్స్ పట్టి కాజా పట్టి పొడవుగా రాకుండా ఉండాలంటే కనుక పైన 1/2 ఇంచ్ మార్జిన్తో కొంచెం క్లాత్ అనేది వదిలేసి 4వ హుక్స్ దగ్గరికి ఒక మార్క్ అనేది చేసుకోవాలి. అక్కడి నుంచి ఈ విధంగా రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోండి క్రాస్గా. చంక దగ్గర 1/2 ఇంచ్ మార్జిన్తో ఒక లైన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోండి. ముడతలు అనేవి రావు లోతు తీసుకోవడం వల్ల. ఇప్పుడు దీన్ని ఫ్రంట్ నెక్ ఉంటుంది కదండి, ఫ్రంట్ నెక్ అనేది మనకు పొడవు సరిపోయిందో లేదో ఈ విధంగా 1/2 ఇంచ్ మార్జిన్తో వదిలేస్తూ చూసుకోవాలి. నాకు కరెక్ట్గా సరిపోయింది. క్లాత్ అనేది నేను కట్ చేసేసుకుంటున్నాను. హెచ్చు తగ్గులు ఏమైనా ఉన్నా మనం కట్ చేసుకునే ముందే చూసుకోవాలండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి డాట్స్ గురించి మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ ఒక టక్స్ అని ఇచ్చుకోండి. స్టిచ్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది.
ఇక్కడ ఒక చిన్న క్లాత్ అనేది పడుతుంది. దాని గురించి ఈ విధంగా క్లాత్ అనేది తీసుకున్నానండి. ఇప్పుడు నడుము పట్టి కోసం అని అనుకుని కూర ఉన్న వైపుని తీసుకున్నాను. క్లాత్ అనేది 1.5 ఇంచ్ మార్జిన్ తోటి ఒక పీస్ అనేది కట్ చేసుకోవాలి. కూర ఉన్న వైపుని తీసుకోవడం వల్ల ఎడ్జెస్ అనేవి మనకి కుట్టే అవసరం అనేది ఉండదండి. తర్వాత షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకున్నాను. దాని గురించి ఈ విధంగా 2 ఫోల్డింగ్స్ ఉన్న క్లాత్ అనేది తీసుకోవాలి. ఆదికిచ్చిన బ్లౌజ్ ఉంటుంది కదండి, ఆ బ్లౌజ్ తీసుకుని 4వ హుక్స్ దగ్గర నుంచి చివరి వరకు కొలవాలి. 3 ఇంచులు వచ్చింది. నేను 3.5 ఇంచులు అనేది తీసుకున్నాను. ఇది క్లాత్ తక్కువగా ఉంది కదండి, అందుకు. తర్వాత ఒక 3.5-4 ఇంచుల దూరంలో ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. 2.30 ఇంచులకి లోతు అనేది తీసుకున్నాం కాబట్టి చివరిని కూడా 3.5 ఇంచులు అనేది మార్జిన్ చేసుకుని ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. కింద పావించు ఖర్చు గురించండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది పెట్టి మనకి షేప్ బెల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. సరిపోకపోతే ఇప్పుడే ఒక క్లాత్ అనేది మళ్ళీ తీసుకుని అటాచ్మెంట్ చేసుకోవడానికి చూసుకోవాలి. ఎటువైపు నుంచి జాయిన్ చేసుకోవాలో అటువైపున ఒక చిన్న టక్స్ అనేది ఇచ్చుకోండి. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి ఉంటుంది కదండి, దాని గురించి క్లాత్ అనేది ఇలాగా 2 ఫోల్డింగ్స్ ఉన్న క్లాత్ని తీసుకున్నాను. మనం బ్యాక్ నెక్ కట్ చేసుకున్నాం కదా, అక్కడ క్లాత్ మిగులుతుంది కదా, అక్కడదే ఈ విధంగా కట్ చేసేసుకుని హ్యాండ్స్ దగ్గర క్లాత్ అనేది పడుతుంది కదండి సైడ్స్, దాని గురించి ఈ విధంగా 2 ఇంచెస్ మార్జిన్తో ఒక క్లాత్ అనేది తీసుకుంటున్నాను. 4 ఫోల్డింగ్స్ వేసాను. ఇప్పుడు హ్యాండ్స్కి క్లాత్ తక్కువైంది కదండి, ఆ పీస్ అనేది ఇక్కడ పెట్టుకుని చూసుకోండి మనకు సరిపోయిందా లేదా అని అనుకుని. సరిపోతుందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి కూడా క్లాత్ తక్కువైంది కదా, దాన్ని ఈ విధంగా పెట్టుకుని ఎంత క్లాత్ అవసరమో అక్కడ వరకు కట్ చేసుకోవాలండి. ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చు గురించి అనుకుని వదిలేసుకుని మిగతాదంతా డ్రా చేసుకోండి. ఎడ్జెస్ ముడతలు రాకుండా ఉండాలంటే కొంచెం ఈ విధంగా లోతు అనేది తీసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ అనేది మెయిన్ క్లాత్ మీద వేసి కట్ చేసేసుకుందామండి. నాకు మెయిన్ క్లాత్ కూడా సైడ్ పడుతుంది కాబట్టి అందుకని ఈ విధంగా సమానంగా తీసేసుకుంటున్నాను. క్లాత్ అనేది మనకి కలిసి వస్తుందండి. ఇప్పుడు ఇది కుట్టేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదండి, అది సైడ్ నేను అడ్జస్ట్మెంట్ చేసుకుంటాను. బ్యాక్ పార్ట్ కూడా మనకు అంచు వచ్చింది చూడండి, అటువైపు వేసుకోవాలి. ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. బ్యాక్ బెల్ట్ అనేది తీసుకున్నాం కదండి, ఆ పీస్ అనేది దీని మీద పెట్టేసుకోండి. మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది, వెతుక్కునే అవసరం ఉండదు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది 2 ఫోల్డింగ్స్ ఉండేలాగా సేమ్ మనం లైనింగ్ క్లాత్ అనేది ఎలా కట్ చేసుకున్నామో అదేవిధంగా ఓపెన్స్ అనేవి మన వైపు ఉండేలాగా చూసుకోవాలి. చూసుకుని ఇక్కడ మనకి సైడ్ అనేది పీస్ తక్కువైంది కదండి, ఆ పీస్ అనేది ఈ విధంగా సిల్క్గా ఉన్న క్లాత్ ఏదైనా కానీ కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలండి. మనం స్టిచ్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది. దాంతో సమానంగా తీసుకున్నామని అంటే కనుక అడ్జస్ట్ చేయలేము. ఒక 1/2 ఇంచ్ లేకపోతే 1/2 ఇంచ్ మార్జిన్తో ఎక్కువగా ఉండేలాగానే చూసుకోవాలి ఎప్పుడైనా కానీ. ఇప్పుడు ఈ పార్ట్ కూడా బ్యాక్ పార్ట్ మీద పెట్టేసుకుందాం. ఈ విధంగా పెట్టుకున్నాక షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి కదండి, దాని గురించి 2 ఫోల్డింగ్స్ అనేవి తీసుకుంటున్నాను.
ఈ విధంగా దేనికి దానికి పేర్ చేయడం వల్ల మనం స్టిచ్ చేసుకునేటప్పుడు పీసెస్ అనేవి ఎత్తుకునే అవసరం ఉండదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.